హలో దోస్తులు! మన తెలంగాణ స్టైల్‌లో వంటలు. నాకు నచ్చే, మీరందరూ మెచ్చే సూపర్ టేస్టీ రుచులు. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. అక్కా, నిన్న నువ్వు చేసిన రెసిపీ చాలా బావుంది. అదేంటో నాకు మన ఆడియన్స్‌కి చెప్తావా? అవునా! నిజమా? నీకోసం కాకపోయినా, మన ఆడియన్స్ కోసమైనా ఖచ్చితంగా చెప్తా ఈ రెసిపీ. ముందుగా ఒక బౌల్‌లో బొబ్బర్లు మరియు ఇంకో బౌల్‌లో శనగలు తీసుకొని డస్ట్ పోయే వరకు నీట్‌గా కడుక్కోవాలి. ఇదంతా చెప్తున్నావు కానీ పేరేంటో చెప్పక్కా? అదేరా మన తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన గుడాల రెసిపీ. అవునా! గుడాల రెసిపీయా? చాలా ప్రోటీన్ అండ్ హెల్తీ కదా! అవును. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా ఇష్టంగా తింటారు. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఇందాక బొబ్బర్లు, శనగలు కడుక్కొని పెట్టుకున్నావు కదా! మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటక్కా? అలా బొబ్బర్లు, శనగలు నీట్‌గా కడుక్కొని ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. మధ్యలో మాట్లాడుతున్నందుకు ఏమనుకోకండోయ్! జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రాత్రంతా సోక్ చేస్తే చాలు. శనగలు, బొబ్బర్లు సూపర్‌గా ఉబ్బిపోయి ఉంటాయి. ఒకవేళ టైం లేని వాళ్ళు ఒక 1, 2 అవర్స్ ముందైనా నానబెట్టుకొని ఈ రెసిపీ చేసుకోవచ్చు. నాకు టైం ఉంది కాబట్టి నేను నైట్ అంతా సోక్ చేశాను. ఒక కుక్కర్‌లోకి శనగలు, బొబ్బర్లు తీసుకొని ఒక 2 బౌల్స్ వాటరు అండ్ అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని 3-5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టిన వాటిని తీసుకొని తినేసేయొచ్చా అక్క? అవునురా! ఇలా చిన్న పిల్లలైతే ఇష్టంగా తింటారు. కానీ మనమైతే కొంచెం తాలింపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ చాలా బావుంటాయి. అదే ప్రాసెస్‌లోకి వెళ్దాం. కుక్కర్ విజిలొచ్చేలోపు తాలింపుకి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే కొన్ని వెజ్జీస్ యాడ్ చేసుకున్నాను. అవే ఫ్రెష్‌గా కడుక్కున్న కీర, బీట్రూట్, టమాటో, క్యారెట్, 2 పచ్చిమిర్చి, ఆనియన్ నీట్‌గా కడుక్కొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాతకి వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా నీట్‌గా కడుక్కొని కొంచెం చాప్ చేసుకొని పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ తీసిన తర్వాత బొబ్బర్లు, శనగలు ఇలా స్మూత్‌గా ఉడికాయండి. ఇలా స్మూత్‌గా ఉంటేనే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంటే నువ్విప్పుడు ఈ చాప్ చేసిన వెజ్జీస్ అన్నీ తాలింపులో వేస్తావా? లేదురా! ముందుగా మనం తాలింపు వేసుకుందాము. ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకుందాము. తర్వాత ఎండుమిర్చి, కొంచెం సాల్టు అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి తాలింపులో. తర్వాత కొంచెం వెల్లుల్లి కొంచెం పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది ఎందులో అయినా. ఇలా తాలింపు చక్కగా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టిన బొబ్బర్లు, ఇంకా శనగలు వాటిని తాలింపులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా మంచిగా ఉడికాయి. ఇలా గుడాలన్నీ తాలింపులో మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక కొంచెం ఉప్పు అండ్ కారంని యాడ్ చేసుకోవాలి. నేనైతే మా పిల్లలున్నారు గాబట్టి కొంచెం యాడ్ చేశాను. మీరు కావాలంటే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. నేనైతే కొంచెం తక్కువనే యాడ్ చేసుకున్నాను. అక్కా, రెసిపీ చూసాక నోరూరిపోతుందే. ఇప్పటికైనా తినొచ్చా? వెయిట్. ఇప్పుడే ఉంది కదా! మన అసలైన మ్యాజిక్. అదేనండోయ్! టేస్ట్ అండ్ హెల్తీ అయిన వెజ్జీస్‌ని యాడ్ చేసుకోవాలి. అవును అక్క. గుడాలలో చాలా రకాలుంటాయి కదా! కానీ నువ్విప్పుడు బొబ్బర్లు, శనగలు మాత్రమే చేశావు. అవునురా! గుడాలలో చాలా రకాలు ఉంటాయి. అందులో మనం శనగలు, బొబ్బర్లు మాత్రమే చేస్తాం గానీ, మన చిన్నప్పుడైతే మక్కలు, చిక్కుడు గింజలు, కందులు, బఠానీలు ఇంకా చాలా రకాలు అండ్ ఉలువలతోని కూడా చేసుకుంటారు కొంతమందైతే. ఇవి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ కూడా. ఇలా ఈ రెసిపీ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకొని తినడమే. లాస్ట్‌లో తినేటప్పుడు కొంచెం లెమన్ కలుపుకొని తిన్నారంటే ఆహా! ఆ టేస్టే వేరబ్బా! ఫ్రెండ్స్, ప్రాసెస్ మొత్తం చూసేశారు గదా!
నేనైతే తిన్నాను. చాలా అంటే చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో రాయండి. సబ్స్క్రైబ్.